ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 30వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఈ విధంగా ఉంటాయి. ఈరోజు ఉదయం 9:30 నుండి రాత్రి 9:30 వరకు ఈ వార్త ఎప్పుడైనా మీరు వింటారు. అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు దినఫలాలు మీకు ఏ విధంగా ఉంటాయి? ఎటువంటి వార్త వింటారు? ఎటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్‌ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్‌లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితుల ప్రభావం వీరిని ఇబ్బందుల పాలు చేసినప్పటికీ, ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోరు. సహనం, ఓపిక, సంయమనం అనేవి వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ 2026వ సంవత్సరం జనవరి 30వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క వృషభ రాశి వారికి గనక చూసినట్లయితే ఉదయం 9:30 నుండి రాత్రి 9:30 వరకు మీ యొక్క స్నేహితులకు సంబంధించింది కావచ్చు, లేకపోతే మీ యొక్క రిలేటివ్స్‌కి సంబంధించింది కావచ్చు, ఒక షాకింగ్ న్యూస్‌ని ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆందోళన కలిగించే వార్తను అయితే మీరు వినబోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. అంటే వారికి సంబంధించి ఒక ఆందోళనకరమైనటువంటి న్యూస్‌నైతే మీరు రిసీవ్ చేసుకుంటారు. ఇది మిమ్మల్ని కొంత బాధపెట్టే విషయం అని చెప్పుకోవాలి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే గనక వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారో, రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా వృషభ రాశి వ్యక్తులు మంచి ఉద్యోగ అవకాశాన్నయితే అందిపుచ్చుకుంటారు. అలాగే వృషభ రాశికి చెందిన వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితం గురించి మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చ ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో విభేదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అయితే వినియోగదారులలో ఒకరి నుండి మీరు మీ యొక్క వ్యాపారం గురించి ప్రశంసల వర్షాన్ని చూస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి అంశం. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు. మిమ్మల్ని పోటీగా భావిస్తున్నటువంటి ఉద్యోగస్తులు మీ దగ్గరికి వచ్చి మీతో చాలా సఖ్యతగా మాట్లాడుతారు. అలాగే ఇంతకుముందు అవమానపరిచినటువంటి ఒక వ్యక్తి మీరు ఈ సమయంలో వారు మిమ్మల్ని క్షమాపణ పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్ల గురించి, ఆర్థిక పెరుగుదల గురించి ఎదురు చూస్తున్నట్లయితే గనక కార్యాలయంలో దాని గురించి చర్చ నడిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క వృషభ రాశి జాతకులు ఎవరైతే చాలా కాలం నుండి విదేశాలకు వెళ్ళాలని కలలు కంటున్న వ్యక్తులు ఉన్నారో, ఈరోజు దినఫలాల్లో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్‌నైతే మీరు రిసీవ్ చేసుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో మీరు మాట్లాడే ఒక అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు కానీ, లేకపోతే నూతనంగా కెరియర్‌ని ప్రారంభించాలని అనుకుంటున్నారో, వారికి ఈరోజు సానుకూలంగా కనిపిస్తుంది. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ, ఇరుగు పొరుగు కుటుంబ